జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. తిరుపతి తమిళనాడుదా? లేకపోతే ఆంధ్రప్రదేశ్‌దా? ఈ డౌట్ చాలా మందికి ఉంది. అలాగే తిరుపతి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న రాజకీయ నిర్ణయాలు ఏమిటి? అలాగే భౌగోళిక పరిస్థితులు ఏమిటి? అన్నది ఈ వీడియోలో పూర్తిగా క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కాబట్టి వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, తిరుమల చాలా ప్రాచీనమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఎక్కువగా పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్యాలు వంటి రాజులు పాలించారు. వీళ్ళందరూ ఎక్కువగా తమిళ రాజులే కావడం వల్ల ఇక్కడ ఎక్కువగా తమిళ శాసనాలు, తమిళ భక్తుల ప్రభావము, అలాగే తమిళ వైష్ణవ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఇప్పటికి కూడా అదే సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. బ్రిటిష్ కాలంలో అంటే నేటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీ అనే ఒక పరిపాలనా ప్రాంతంగా ఉండేది. అప్పట్లో తిరుపతి కూడా బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. అందుకే తిరుపతి తమిళనాడులో ఉంది అనే అపోహ ప్రజల్లో ఏర్పడింది. అసలు నిజం చెప్పాలంటే అప్పుడు తమిళనాడు రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ లేనే లేవు. స్వాతంత్రం తర్వాత భారతదేశంలో ఒక పెద్ద ఉద్యమం జరిగింది. భాషా ఆధారంగా రాష్ట్రాలు కావాలి అని 1993లో పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇక 1956లో స్టేట్ రియాగ్నేషన్ యాక్ట్ ద్వారా తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్, తమిళ్ మాట్లాడే ప్రాంతాలు తమిళనాడుగా విభజించబడ్డాయి. తిరుపతిలో ఎక్కువగా తమిళ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. తెలుగు వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల భౌగోళికంగా ఇది రాయలసీమ ప్రాంతం కాబట్టి తిరుపతిని ఆంధ్రప్రదేశ్‌లో చేర్చడం జరిగింది. ఫ్రెండ్స్, తిరుపతిని తమిళనాడులో కలపాలని అక్కడ తమిళ నాయకులు కొంతమంది చాలా రోజుల పాటు అప్పట్లో ఉద్యమాలు చేశారు. కానీ అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ తిరుమలలో చాలా మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. అలాగే ఇది రాయలసీమ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వబడుతున్నారు అని వాళ్ళు స్పష్టం చేయబడ్డారు. ఇక తిరుపతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినా కానీ, ఇప్పటికీ కూడా తమిళ సాంప్రదాయ పూజలు ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే, తిరుపతి అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే సంబంధించిందే కాదు. ఇది ఆల్ ఓవర్ ఇండియాకు సంబంధించిన ముఖ్యమైన ఒక ప్రత్యేకమైన దేవస్థానం. ఇక్కడ తమిళనాడు నుంచి ఎక్కువ భక్తులు వస్తారు. అలాగే అల్వర్లు, తమిళ వైష్ణవ ప్రభావం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. తమిళంలో రాసిన శాసనాలు కూడా ఇక్కడ ఈ ఆలయంలో ముద్రించబడ్డాయి. అందుకే ఆలయంలో తమిళ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ ఆలయ సాంప్రదాయం వేరు, రాష్ట్ర పరిపాలన వేరుగా ఉంటుంది కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాబడింది. నేను ఫైనల్‌గా చెప్పాల్సింది ఏంటంటే తిరుపతి అనేది ఎప్పుడు తమిళనాడు రాష్ట్రంలో లేదు. మద్రాస్ ప్రెసిడెన్సీ అనే ప్రత్యేకమైన ప్రాంతంలో ఉండడం వల్ల ఇది తమిళనాడులో ఉంది అని చాలామంది అపోహపడ్డారు. కానీ భాష ఆధారిత ప్రాంతాల విభజన వల్ల ఈ ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్‌కు రాబడింది. ఇది నిజమైన చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎక్కువ లైక్స్ ఇస్తే ఆలయ చరిత్ర, తిరుమల, తిరుపతి ఉన్న ప్రాంతం గురించి నేను మరిన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను. మీ లైక్స్ ద్వారా నేను వీడియోలు చేయాలా? వద్దా? అన్నది కామెంట్ బాక్స్‌లో గూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.